నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. నేను స్వాతి. ఒక కుక్కను చంపేయాలంటే దానికి పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి. ఒక ఉజ్వలమైన కర్మాగారాన్ని మూసేయాలంటే నష్టాల కార్ఖానాగా స్టాంప్ వేయాలి. ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 కంపెనీగా ప్రసిద్ధి చెందిన విశాఖ స్టీల్ ప్లాంట్కు వైట్ ఎలిఫెంట్ అనే ముద్ర వేసి వదిలించుకుంటోంది కేంద్రం. ఆర్థిక ప్యాకేజ్తో ఉద్ధరిస్తామనే కలరింగిస్తూనే ఒక్కో విభాగాన్ని ప్రైవేట్కు దారాదత్తం చేస్తోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇక చరిత్రేనా? ప్రైవేటీకరణ ఆపుతాం, కార్మిక పోరాటాలకు అండగా నిలబడదామని బీరాలు పలికిన పార్టీల విన్యాసాలేంటి? కనీసం కేంద్రాన్ని నిలదీసే ధైర్యం కూడా అధికార విపక్షాలకు లేదా? కార్మికులకు మరో ఉక్కు పోరాటం తప్పదా? 32 మంది బలిదానం తెలుగు ప్రజల పోరాటానికి, ఆత్మగౌరవానికి ప్రతీక, ప్రైడ్ ఆఫ్ ఇండియా. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీపై అప్పులను నష్టాలుగా చూపించి కుప్పకూల్చే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. కుట్రలను గమనించి కార్మిక వర్గం తిరగబడింది. రాజకీయ అవసరాలు పార్టీలను గొంతెత్తేలా చేశాయి. టోకును అమ్మేస్తామని ప్రకటించిన పెద్దలు వెనక్కి తగ్గినట్టే కనిపించారు. పునరుద్ధరణ కోసం 11,000 కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించడంతో ప్రైవేటీకరణ కత్తి తప్పినట్టేనని భావించారు. కార్మిక పోరాటాలు కాస్త చల్లబడ్డాయి. రాజకీయ పక్షాలు క్రెడిట్ పాలిటిక్స్ ప్రారంభించాయి. ఇదే అదునుగా భావించిన కేంద్రం 100% పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం స్థానంలో ప్రైవేటీకరణ అస్త్రం సంధించింది. ప్రాసెస్ ఇండస్ట్రీలో కీలక విభాగాలకు టెండర్లు పిలిచి మరీ ప్రైవేట్కు కట్టబెట్టేస్తోంది. ముక్కలు ముక్కలుగా ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకం, దశలు దశలుగా ఉత్పత్తి సమాప్తం, విడతలు విడతలుగా కార్మికుల తొలగింపు ప్రహసనం. అన్ని పార్టీలు విశాఖ ఉక్కుకు శటగోపం పెట్టేశాయా? ప్రైవేటీకరణపై కేంద్రాన్ని నిలదీసే సాహసం చేయలేవా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అప్పుడు ఫ్యాక్టరీని పోరాడి సాధించుకుంటే కొన్నేళ్లుగా అన్ని పార్టీలు దాన్ని కాపాడుకునేందుకు గొంతులు చించుకుని అరిచాయి. రాష్ట్రంలోని అధికారంలో ఉన్న పార్టీనే ప్రైవేటీకరణకు కారణమని గోలపెట్టాయి. తాము అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ కాకుండా అడ్డుపడతామని కార్మిక సంఘాల దీక్ష సాక్షిగా ప్రమాణాలు చేశాయి. ఇప్పుడు పార్టీల స్థానాలు మారాయి, స్థాయి మారింది. విపక్ష పార్టీ అధికారపక్షమైంది, అధికారపక్షం విపక్షమైంది. కానీ విశాఖ ఉక్కును ఎలాగైనా ప్రైవేట్కు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మాత్రం మారలేదు. ఇప్పుడు మరింత వేగంతో ప్రైవేటైజేషన్ ప్రక్రియ ముమ్మరమైంది. అతి త్వరలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుకు దిక్కు లేకుండా చేయాలని ముక్కలు ముక్కలుగా అమ్మకానికి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు. అన్ని రాజకీయ పార్టీలు విశాఖకు పాతరేశాయి. కేంద్ర ప్రభుత్వాన్ని కనీసం నిలదీయలేకపోతున్నాయి. ఒకరినొకరు తిట్టుకోవడమే కానీ అసలు కారణమైన కేంద్రాన్ని మాత్రం ఒక్క మాట అనేందుకు సాహసించడం లేదు. రాష్ట్రంలో అధికార విపక్షాలు తన కంట్రోల్లోనే ఉండటంతో ఇక కేంద్ర ప్రభుత్వానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని శాశ్వతంగా చరిత్రలో కలిపేందుకు వడివడిగా కదులుతోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తి స్థాయిలో ప్రైవేట్ పరం చేసేందుకు శరవేగంగా అడుగులు వేస్తుంది కేంద్రం. ప్రైవేటీకరణ చేయబోమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి మొన్న ఫిబ్రవరిలో చెప్పినా అవన్నీ నీటి మీద రాతలేనని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో అర్థమవుతుంది. ఫ్యాక్టరీని రక్షిస్తామని ఒకవైపు కార్మికులను బుజ్జగిస్తూ యాజమాన్యం ప్రకటనలు చేస్తూనే మరోవైపు దశలవారీగా విభాగాలను ప్రైవేట్కు అప్పగిస్తుంది. అందులో భాగంగా కర్మాగారంలో కీలకమైన 32 విభాగాలను ప్రైవేటీకరించేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేయడం దుమారం సృష్టిస్తోంది. దీనిపై కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేటీకరణ నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి ఫ్యాక్టరీలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్లాంట్లో సగానికి సగం ఉత్పత్తి తగ్గింది. బ్లాస్ట్ ఫర్నేస్ 2 పూర్తిగా మూసివేసింది. విడతల వారీగా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తున్నారు. మరోవైపు మొత్తం ఉక్కు ఫ్యాక్టరీని ఒకేసారి అమ్మేయకుండా ఒక్కో విభాగాన్ని ప్రైవేట్కు అప్పగిస్తుంది. బ్లాస్ట్ ఫర్నేస్ 1, 2, 3 విభాగాలు, స్టీల్ మెల్ట్ షాప్, క్యాస్టివ్ పవర్ ప్లాంట్, వేస్ట్ హీట్ రికవరీ థర్మల్ పవర్ ప్లాంట్, క్యాస్టివ్ పవర్ ప్లాంట్ 2, వైర్ రాడ్ మిల్, రోల్ షాప్ అండ్ రిపేర్ షాప్, ఈఎస్ఐండ్ఎఫ్, ఈఎన్ఎండి, మాధారం డోలమైట్ మైన్, స్పెషల్ బార్ మిల్స్, రోల్ షాప్ ఏరియా, గ్యాస్ క్లీనింగ్ ప్లాంట్, స్పెషల్ బార్ మిల్స్ షిప్పింగ్ ఏరియా, ఎంఎంఎస్ఏఎం, కంటిన్యూ కాస్టింగ్ డివిజన్, మిల్స్, స్ట్రక్చరల్ బార్ మిల్స్ ప్రైవేటీకరణను గోప్యంగా నోటిఫికేషన్లు ఇచ్చింది. ఉక్కు ప్రైవేటీకరణ గ్రేటర్ విశాఖ కౌన్సిల్ను కుదిపేసింది. ఈవోఐలకు వ్యతిరేకంగా వైసీపీ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్మిక ప్రజా సంఘాలు చేస్తున్న పోరాటం ఒక ఎత్తైతే కూటమి పాలనలో ఉన్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కీలక తీర్మానం చేసింది. 44 విభాగాల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ఈవోఐలు జారీ చేసింది యాజమాన్యం. ఇందుకోసం జార్ఖండ్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి మ్యాన్ పవర్ తెస్తుండగా ఏళ్ల తరబడి ప్లాంట్నే నమ్ముకుని జీవిస్తున్న కాంట్రాక్టు కార్మికులు రోడ్డున పడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కార్పొరేటర్లు బ్లాక్ డ్రెస్ తో హాజరయ్యారు.
తీర్మానంపై టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య గొడవ జరిగింది. అయితే వైసీపీ ప్రవేశపెట్టిన తీర్మానానికి మేయర్ పీలా శ్రీనివాస్ నాయకత్వంలోని కౌన్సిల్ ఆమోదించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలని నిర్ణయించింది. అనైతికంగా స్టీల్ ప్లాంట్ జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏవైతున్నాయో వివిధ విభాగాలను ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ఒక లెటర్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. దాన్ని వెనక్కి తీసుకోవాలని మన కౌన్సిల్లో తీర్మానం చేయమని ఇప్పుడున్నటువంటి గౌరవ మేయర్ గారిని అడగడం జరుగుతుంది. తిరగని చోట మన నిరసన కూడా కార్యక్రమం చేయకపోతుంది. ఎందుకంటే మీరు చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని మానసికంగా వాళ్ళు ఇబ్బంది పెడుతూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోమని వాళ్ళ మీద ఒత్తిడి చేస్తూ చాలా మంది వాలంటీర్ రిటైర్మెంట్ తెప్పించడం, అదే ఒక కార్మికులు చాలా మంది తీసివేయడం, 6 నెంబర్తో జాయిన్ అయినటువంటి కార్మికులు కూడా తీస్తూ బయట నుంచి అక్కడి నుంచి ఊర్లను తీసుకొచ్చి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం పని చేయించుకునేది చాలా దారుణమైన పరిస్థితి. ఒక్కో ముక్కను ప్రైవేట్ కప్పగిస్తుంటే బీజేపీ నాయకులు మాత్రం అదేం లేదంటున్నారు. స్టీల్ ప్లాంట్ చుట్టూ అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రైవేటీకరణ చేసేస్తున్నామని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ స్టీల్ ప్లాంట్లో వివిధ సెక్షన్స్లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్లో చిన్న చిన్న కాంట్రాక్ట్స్ ఆల్రెడీ ఉన్నారు. అంటే సుమారు 700 నుంచి 1000 స్మాల్ కాంట్రాక్ట్స్ ఆ ఉన్న మలాన డిపార్ట్మెంట్ హెడ్స్కి ప్రతి ఒక్క కాంట్రాక్టర్ తోటి డిస్కస్ చేసుకుని దాన్ని మానిటర్ చేయటం అనేది ప్రాబ్లం అయిపోయి ఎఫెక్టివ్నెస్ రావటం లేదు అనే ఉద్దేశంతో ఇవన్నిటిని కలిపి సుమారు 44 కాంట్రాక్ట్స్ కింద పిలవటం జరుగుతుంది. మరోవైపు ఆర్టీసీకి షాక్ ఇచ్చింది యాజమాన్యం. స్టీల్ సిటీ డిపోను ఖాళీ చేయాలని ఆర్టీసీ అధికారులకు స్టీల్ ప్లాంట్ ఆదేశాలు జారీ చేసింది. 1992లో నామినల్ ఫీజుతో 32 సంవత్సరాలు లీజుకిచ్చిన యాజమాన్యం కాలపరిమితి ముగియడంతో ఖాళీ చేయాలని, లేదంటే సవరించిన రేట్లను అమలు చేయాలని అంటుంది. ఇలా ఒక్కో అడుగు ప్రైవేట్ వైపు సాగుతుంది. ఒకవైపు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం హోరెత్తుతున్నా మరోవైపు ప్లాంట్లో ఒక్కో విభాగం ప్రైవేటీకరించేందుకు యాజమాన్యం పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లడం ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతుంది. అసలు ప్లాంట్లో ఏం జరుగుతుందో తేలియడం లేదని కార్మిక సంఘాల నాయకులంటున్నారు. మరోవైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై రాజకీయ రణం తీవ్రమవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని మాట ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. 32 డిపార్ట్మెంట్లలో ఉద్యోగులను తొలగిస్తున్నారని, దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగాయా అని ప్రశ్నించారు. 30న విశాఖకొస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బొత్స. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటిజం జరగదు, మేము ఉన్నంత వరకు జరగదు కొంచెం సాక్షిగా చెప్పారు ఆ రోజు మా కళ్యాణమ్మ. మరి నేటి రోజున మరి ఎందుకు పవర్ ప్లాంట్ నుంచి సర్వీసింగ్ ప్రైవేట్ వాళ్ళతో టెండర్ పిలిచి వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. 32 డిపార్ట్మెంట్ని మరి ప్రభుత్వ సంస్థలో ఉన్న చేస్తున్న అధికారుల్ని అక్కడ తీసి ఉద్యోగస్తులు తీసి అది ప్రైవేటిజంకి ఇచ్చి ప్రైవేట్ వాళ్ళతో ఆ కార్యక్రమం చేయిద్దామని చెప్పి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఎక్కడ దేశంలో ఏ ప్లాంట్ జరిగిందో ఇది ఎందుకు విశాఖపట్నం ప్లాంట్ లో జరుగుతుంది? నాయకులు చెప్పండి, కుటుంబ నాయకులు చెప్పండి. డిప్యూటీ సీఎం గారు రేపు 30వ తారీఖు నాడు ఇక్కడ మీ సమావేశం పెడతారు కదా విశాఖపట్నంలో. దీని మీద మీ ఆలోచన ఏంటి? దీని మీద మీ కార్యాచరణ ఏంటి? దీని మీద మీ పార్టీ తాలూకు ఉద్దేశం ఏంటి? మీ కూటమి తాలూకా పార్టీ ఉద్దేశం ఏంటి మీరు చెప్పాలట. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఎలాగైనా అడ్డుకునేందుకు కార్మిక సంఘాలు ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలను నిలదీయడానికి సిద్ధమవుతున్నాయి. దేశంలో ప్రైవేట్ స్టీల్ కంపెనీలకు సొంత గన్లు ఉన్నాయి. కానీ దేశానికే గర్వకారణమైన విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం సొంత గన్లు లేవు. కాదు, కేంద్ర ప్రభుత్వమే కేటాయించలేదు. అలాంటి ఆలోచనే చేయలేదు. పటిష్టమైన కార్మిక సంపద, లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, ప్రైడ్ ఆఫ్ ఇండియా ట్యాగ్ లైన్ ఏది ఉక్కు ఫ్యాక్టరీకి రక్షణ కవచంగా నిలబడలేకపోతున్నాయి. కార్పొరేట్లకు రెడ్ కార్పెట్లు పరుస్తున్న కేంద్రం విశాఖ ఉక్కుపై సవతి తల్లి ప్రేమ ఎందుకు? విశాఖ ఉక్కు ఒక కర్మాగారం కాదు, భావోద్వేగం. ఆంధ్రులు పోరాడి సాధించుకున్న ఫలితం. కానీ దేశీయ స్టీల్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన విశాఖ ఉక్కు ఇక చరిత్ర కాబోతుందా? ప్రైడ్ ఆఫ్ ఇండియా అని 4 దశాబ్దాలు గర్వంగా చెప్పుకున్న భారీ పరిశ్రమను ఒక ప్రణాళికబద్ధంగా మూసివేసేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయా? RINAలో వేగంగా మారుతున్న పరిణామాలు, రాజకీయ పక్షాల మేకపోతు గాంభీర్యం చూస్తే ఉక్కు తుక్కుగా మారిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. భారీ ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత పురోగతి వైపు ప్రయాణం చేస్తుందని అంచనా వేస్తే అనూహ్యంగా తిరోగమనం బాట పట్టగా ఎప్పుడు మూతపడుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితులు ఎక్కువయ్యాయి.
ఫలితంగా స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. 3 బ్లాస్ట్ ఫర్నేస్ల ద్వారా రోజుకు 21,000 టన్నుల లిక్విడ్ స్టీల్ ఉత్పత్తి చేయాల్సి ఉంది. రా మెటీరియల్ కొరత కారణంగా పూర్తి స్థాయిలో నడపడం సాధ్యం కావడం లేదు. ఫలితంగా ప్రొడక్షన్ సగానికి సగం పడిపోయింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మనుగడకు ప్రధాన సమస్య రా మెటీరియల్ కొరత. ప్రైవేట్ రంగంలో పరిశ్రమకు రెడ్ కార్పెట్ పరిచి మరీ మైనింగ్ కేటాయిస్తున్న కేంద్రం RINL మీద మాత్రం మొదటి నుంచి సవతి తల్లి ప్రేమే చూపిస్తూ వచ్చింది. ఫలితంగా టన్ను ముడి ఖనిజం కోసం 700 రూపాయలు ఖర్చు చేయాల్సిన చోట 4,000 పెట్టుబడి పెట్టాల్సొస్తుంది. వాస్తవానికి విశాఖ ఉక్కు ఆసియాలోనే తీర ప్రాంతంలో ఏర్పాటైన మొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో 4 దశాబ్దాల క్రితం రూపుదిద్దుకుని దేశీయ ఉక్కు రంగంలో ప్రైడ్ ఆఫ్ ఇండియాగా సగర్వంగా నిలబడింది. ఏటా 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 1982లో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. 2017 అక్టోబర్ నాటికి ఏటా 73 లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తి స్థాయికి ఎదిగింది. కేంద్రం నుంచి ఉత్పత్తి విస్తరణకు తీసుకున్న 2,938 కోట్ల రుణాన్ని వడ్డీతో సహా చెల్లించి ఇక లాభాల బాట పట్టినట్టే కనిపించింది. విలువ ఆధారిత ఉత్పత్తిలో 2022-23లో 17% వృద్ధి సాధించి విశాఖ ఉక్కు రికార్డు సృష్టించింది. దేశంలో ISO 9001, 2008 నాణ్యత సర్టిఫికెట్ సాధించిన తొలి ప్రభుత్వ రంగ స్టీల్ కంపెనీ ఇదే. వేల మందికి ప్రత్యక్షంగా మరెంతో మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ వచ్చింది. 2015-16 నుంచి నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ 2018-19లో 97 కోట్ల లాభం పొందింది. 2021-22లో 913 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2021-22లో స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే అత్యధికంగా 28,215 కోట్ల ఆదాయం సాధించింది. ఇక నిలదొక్కున్నట్టేనని కార్మిక వర్గాలు భావిస్తుండగా పలు కారణాలతో 2022-23 నాటికి ఆదాయం 22,778 కోట్లకు పడిపోయింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. స్ట్రాటజిక్ సేల్ ప్రకటించగా ముడి ఇనుము కొరత పెరుగుతూ రావడంతో తీవ్రమైన ఒత్తిళ్లు మొదలయ్యాయి. పెట్టుబడుల ఉపసంహరణ విధానానికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసిన కార్మిక ప్రజా సంఘాలు విజయం సాధించినట్టే కనిపించాయి. కానీ అత్యంత గోప్యంగా తన ప్రైవేటీకరణ ప్రయత్నాలను కొనసాగిస్తుంది కేంద్రం. ఒకవైపు ప్రైవేటీకరణ చేయమంటూనే మరోవైపు అనూహ్యంగా ఆర్థిక భారాలు తగ్గించుకునే ప్రయత్నంలో వేలాది మంది కాంట్రాక్ట్ పర్మనెంట్ ఉద్యోగులను వివిధ రూపాల్లో తొలగించేస్తుంది. అదే సమయంలో ఉత్పత్తిలో కీలకమైన రా మెటీరియల్ సరఫరా క్షీణించడంతో స్టీల్ ఉత్పత్తి దెబ్బతింటుంది. ఈ పరిస్థితికి సొంత గనులు లేకపోవడమే కారణమని కార్మిక సంఘాలు నెత్తినోరు కొట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 100% వాటా కలిగిన కేంద్రం ముడి ఇనుమును మార్కెట్ ధర కంటే చవకగా సరఫరా జరిగేలా ఏర్పాట్లకు అవకాశం ఉంది. బైలదిల్లా NMDC, ఒడిశాలో ఐరన్ ఓర్, కోల్ మైన్స్ ఉన్నాయి. వాటి నుంచి రా మెటీరియల్ సరఫరా చేయగలిగితే స్టీల్ ప్లాంట్ మీద ఆర్థిక భారం దాదాపు తగ్గిపోతుంది. ఆ దిశగా చర్యలు తీసుకుని కేంద్రం ప్రైవేట్ రంగంలోని పరిశ్రమలకు మాత్రం ఎడాపెడా కేటాయింపులు చేయడం ద్వారా RINL పునరుద్ధరణ మీద ఉన్న చిత్తశుద్ధి తేలిపోయిందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు ఈవోఐల మంట, మరోవైపు రా మెటీరియల్ కొరత కలగలిసి విశాఖ ఉక్కును ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ప్రైవేటీకరణ కత్తి వేటు ఖాయమని దశలవారీగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ శాశ్వతంగా మూసివేసేందుకు కుట్ర జరుగుతోందనే అభిప్రాయం బలపడటం ఆందోళన కలిగిస్తుంది. విశాఖ ఉక్కు పరిరక్షణ మా బాధ్యతని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించేందుకు 11,400 కోట్ల భారీ రుణం సమకూర్చింది కేంద్రం. అదే సమయంలో వ్యూహాత్మక వైఖరిని ప్రదర్శిస్తుంది. స్ట్రాటజిక్ సేల్ స్థానంలో ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. మొదట్లో 2 విభాగాలను కట్టబెట్టిన తరుణంలో వచ్చిన సానుకూలతను ఆసరాగా చేసుకుని ఇప్పుడు ఏకంగా 42 విభాగాలకు ఎసరు పెట్టేసింది. ప్రస్తుతం సగానికి పడిపోయిన ఉత్పత్తిని కొనసాగించడానికి ఆన్ అండ్ ఆఫ్ విధానంలో ప్లాంట్ రన్ చేస్తుంది. 100% ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా ప్రకటించుకుంటే భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా రా మెటీరియల్ సమకూర్చుకోవడం సమస్యగా మారింది. నిపుణులైన సిబ్బంది స్థానంలో జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల నుంచి కాంట్రాక్టు సిబ్బందిని ప్లాంట్లో మోహరించారు. అనుభవం లేని కారణంగా వివిధ విభాగాల పనితీరు దెబ్బతిందని కార్మిక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వర్షాకాలం ముగిశాక బ్లాస్ట్ ఫర్నేస్ 3ని తిరిగి ప్రారంభించాల్సి ఉండగా జూన్ 27న ప్రొడక్షన్ మొదలుపెట్టారు. ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్ ద్వారానే రోజుకు 9,000 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేయవచ్చు. ఇప్పటి వరకు స్టీల్ తయారీకి అవసరమైన సింటర్, కోక్ను ప్లాంట్ స్వయంగా తయారు చేసుకునేది. దానివల్ల ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండేది. అయితే సింటర్కు బదులు నేరుగా పెల్లెట్లను వినియోగిస్తుంది.
ఇందుకోసం లక్షల టన్నుల్లో కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దీంతో ఉత్పత్తి వ్యయం పెరిగింది. అదేవిధంగా కోక్ తయారీకి కోక్ ఓవెన్లు ఉండగా బయట నుంచి కొనడం ప్రారంభించింది. ఇది కూడా అదనపు భారంగా మారింది. ఒకవైపు గనులు కేటాయించకుండా మరోవైపు కార్మికులను తొలగిస్తూ విశాఖ ఉక్కుపై ఒక ముద్ర వేసి వదిలించుకునేందుకు అన్ని కుటిల ప్రయత్నాలు చేస్తుంది కేంద్రం. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటామని అన్ని రాజకీయ పార్టీలు దిక్కులు పిక్కటిల్లేలా కేకలేశాయి. ఇప్పుడు ఒక్కో విభాగాన్ని అమ్మేస్తూ ఉంటే మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి. ఒకరినొకరు తిట్టుకోవడమే తప్ప అసలు కారణమైన కేంద్రాన్ని పల్లెత్తు మాటండలేదు. కార్మికులతో కలిసి ఉమ్మడి పోరాటానికి సిద్ధపడలేదు. రాజకీయ పార్టీల ఉదాసీన వైఖరే విశాఖ స్టీల్ ప్లాంట్కు శాపంగా మారిందా? విశాఖ ఉక్కును తుక్కుగా మార్చేసే ప్రయత్నాలు చాలా కాలం క్రితమే మొదలయ్యాయి. 5 ఏళ్ల కార్మిక పోరాటం, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కార్యాచరణ రూపం మారిందే తప్ప ఆలోచనలో ఎటువంటి తేడా లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రశ్నించింది. వైసీపీ పవర్లో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన కార్నర్ చేశాయి. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమిని వైసీపీ ప్రశ్నిస్తుంది. రాష్ట్ర పార్టీలను తప్పుపట్టి ఎలాంటి లాభం లేదని అందరికీ తెలుసు. కేంద్రాన్ని ప్రశ్నిస్తేనే ప్రైవేటీకరణ ఆగుతుందని కూడా తెలుసు. కానీ అలా చెయ్యవు. ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ 2 పార్టీలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మిత్రపక్షమే. 2 పార్టీలు తన చెప్పు చేతల్లో ఉన్నందుకే కేంద్రం విశాఖ ఉక్కును టోకున అమ్మకానికి పెట్టింది. అయినా ఇప్పుడు కూడా ఒక పార్టీ మరొక పార్టీపై దుమ్మెత్తి పోసుకుంటున్నాయే తప్ప కేంద్రం తీరును ఏకస్వరంతో ప్రశ్నించడం లేదు. ఎవరైతే నిర్వాసులు ఆర్ కార్డులో జాయిన్ అయినటువంటి వాళ్ళని కూడా తొలగిస్తున్నారు. ఇంకా ఉన్న బ్యాలెన్స్ నిర్వాసం ఇంకా ఆర్ కార్డులకి దిక్కే ఉంది, ఉన్నోళ్ళకే దిక్కు లేదు. ఎవరి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడారు, ఎవరి కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని 7.3 సాధించారు. భూములు ఎవరి కోసం ఇచ్చారు? బయట రాష్ట్రాల కోసమా, ఈఓఐ పేరు మీద కాంట్రాక్టుల కోసమా అని చెప్పేసి మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. నుంచి కాంట్రాక్టులు తీసుకొచ్చి ఒక 50 మంది కొనుగోలులో ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. మొదటి భాగంగా, రెండో భాగంగా దీన్ని వాళ్ళు దోచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీని మీద రాజకీయ పక్షాలు, ప్రత్యేకించి అధికార కూటమి, అలాగే వైసీపీ అంతా కూడా స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమం నడుస్తూ ఉంది. రా మెటీరియల్తో తయారు చేసినటువంటి స్టీల్ బయటకు తీసుకెళ్ళడం ఏంటి? వాళ్ళు మళ్ళీ వాళ్ళు స్టాంప్ వేసి తయారు చేసి మాకు అమ్మడం ఏంటి? మేము మార్కెట్ లో అమ్మడం ఏంటి? ఇదంతా ఏం అర్థం కాని పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రభుత్వం అమ్ముతాం అంటే దాన్ని మీరు ఖండించకుండా ఒక్కో యూనిట్ ప్రైవేట్ పరం చేస్తుంటే ఎందుకు ఖండించలేని చెప్తున్నారు. ఖచ్చితంగా కార్మికులు మీరు ప్రజలు మోసం చేశారు. ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో నిలబెట్టుకోవాలి. మీకు చేత కావట్లేదు, మోడీ నిలదీయట్లేదు. మీరు పైగా విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ కి ద్రోహం చేస్తారా? ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 11,000 కోట్ల రుణం మంజూరు చేయడంతో ప్లాంట్ మనుగడకు ముప్పులేదనే అభిప్రాయం ఏర్పడింది. ఆ దిశగా 3 బ్లాస్ట్ ఫర్నేస్లు పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తూ ఉండగా ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం చీకటి దెబ్బ కొట్టేందుకు సిద్ధమైంది. సుమారు 4,000 మంది కాంట్రాక్టు కార్మికులకు కోత పెట్టింది. ఇప్పటికే 2 దఫాలు వీఆర్ఎస్ ప్రకటించింది. త్వరలో మరో నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా వర్క్ ఫోర్స్ ను తగ్గించేసి వివిధ విభాగాల్లో పని మీద ప్రభావం పడేలా కుట్రలు జరుగుతున్నాయని ట్రేడ్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. అయితే కీలక విభాగాలను కేంద్రం ప్రైవేట్ పరం చేస్తున్న సమయంలో రాష్ట్రంలోని అధికార పార్టీ మాత్రం ప్రైవేటీకరణను అడ్డుకున్నది తామేనని చెబుతూ ఉండటం చర్చనీయాంశమైంది. విశాఖపట్నం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడినటువంటి ప్రాజెక్టు మళ్ళా ప్రైవేటు పరం కాకుండా 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి పనులు ప్రారంభించే పరిస్థితికి వచ్చాం. 42 విభాగాల నిర్వహణ కోసం ఈఓఐ జారీ కాగా ప్రైవేటీకరణ తెరచాటు వ్యవహారం కాదని ఓపెన్ సీక్రెట్ గా మారిందనే ఆందోళన పెరుగుతుంది. ఈ సమయంలో వైసీపీ భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతుంది. స్టీల్ ప్లాంట్పై ప్రైవేట్ చర్యలు మొదలైతే మరుక్షణం రాజీనామా చేస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది. మిట్టల్ స్టీల్ కు మేలు చేసేందుకు ప్రభుత్వం విశాఖ ఉక్కుకు ఉచ్చు బిగించిందని ఆరోపిస్తుంది. యాజమాన్యం వైఖరితో అధికార పార్టీ ఇరకాటంలో పడింది. ఇటీవల టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు. విశాఖ ఉక్కు పునరుద్ధరణపై వినతులిచ్చినట్టు ప్రకటించారు. కానీ ఆ ప్రయత్నం మిట్టల్ స్టీల్ పైప్ లైన్ కోసమని బయట ప్రచారం సాగింది. దీంతో కార్మిక సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. సెగ గట్టిగా తగలడంతో ప్రభుత్వ పెద్దలు కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీ కార్మిక సంఘాలు అసత్య ప్రచారాలు చేయిస్తున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో ఈ నెల 30న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు. పవన్ టూర్ను వైసీపీ టార్గెట్ చేస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తన స్టాండ్ ఏంటో పవన్ చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తుంది. కార్మిక సంఘాలు సైతం పవన్ రియాక్షన్ కోసం ఆసక్తిగా నిరీక్షిస్తున్నాయి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్సెలర్ మిట్టల్ను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనందరికీ తెలుసు,
40 ఏళ్ల నుంచి ఉత్పత్తి చేస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వకుండా ఆర్స్లార్ మిట్టలకే గనులు ఇవ్వాలి అని పదే పదే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారంటే వీళ్ళకి ప్రైవేట్ మోజ్ ఎంత ఉందో కూటమి ప్రభుత్వానికి అందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా అన్ని రాజకీయ పార్టీలు పరస్పరం తిట్టుకోవడమే తప్ప విశాఖ ఉక్కు కోసం ఒక్క ఉమ్మడి కార్యాచరణను పట్టాలెక్కించడం లేదు. ఢిల్లీ పెద్దలను ప్రశ్నించడం లేదు. ఇదే అదునుగా ఉక్కును తుక్కుగా అమ్మేస్తుంది కేంద్రం. RINL ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ప్రైవేట్ ఇండస్ట్రీ. స్టీల్ ప్లాంట్ దేశ సంపద. ఇక్కడ ఉత్పత్తి అయ్యే ప్రతి చువ్వ ప్రజలదే. స్థిర చరాస్తులకు అజమాయిషీ కేంద్రానిదే. కానీ ఇక నుంచి స్టీల్ ప్లాంట్ పెత్తనం మాత్రం ప్రైవేట్ సంస్థలదే. ఒకేసారి చేస్తే కార్మికులు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని గోప్యంగా ఒక్కో విభాగాన్ని అమ్మేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే కార్పొరేటర్లకు ధారాదత్తం చేసేందుకు జరుగుతున్న ట్రయల్ రన్ ఇది. నాడు ప్రాణాలర్పించి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి సాధించుకున్న చారిత్రక సందర్భం పతాక స్థాయిలో ఉజ్వలంగా వెలుగుతుంది. ఇప్పుడు దాన్ని పరీక్షించుకుంటేనే నేటి రాజకీయ పార్టీల ప్రయత్నం చరిత్రకెక్కుతుంది. లేదంటే ఆంధ్రులు ఆరంభసూరులన్న మాట ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. అన్ని కాలాల్లో అన్ని దిక్కుల్లో ప్రశ్నిస్తూనే ఉంటుంది.